బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష నిర్వహించడం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల ప్రధానాధికారి ఈ సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రక్రియతో సీఎస్ కు సంబంధం ఉండదని, ఎన్నికల నిర్వహణ కౌంటింగ్ పై పూర్తి బాధ్యత సీఈఓ దే అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎస్ సమీక్షలకు హాజరు కావాలని సీఈఓ ఆదేశాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు ఆయన. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సీఎస్ మీటింగ్ పై అప్డేట్స్ ఏంటి? సచివాలయంలో బ్లాక్ 1లో సీఎస్ ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో నుంచి సమీక్షా సమావేశంలో హాజరయ్యారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశం మే 23వ తారీఖున జరగబోయేటువంటి కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించినటువంటి దాని మీద చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ప్రారంభం కూడా అయింది. అయితే ఈ సమావేశానికి సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదితో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనురాధ గారితో పాటు డీజీపీ ఠాకూర్ వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా ఈ సమీక్షా సమావేశం ఏర్పాటుకు సంబంధించినటువంటి దాని మీద కొన్ని రకాల అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న టైంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా అందరూ కూడా సీఈఓ పరిధిలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి ఏవి సమీక్షలు చేయాలన్నా, ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలన్నా సీఈఓకు ఉన్నటువంటి పవర్స్ చీఫ్ సెక్రటరీకి ఉండవనేది ప్రధానమైనటువంటి అభ్యంతరం. ఎందుకంటే సీఈఓగా ఉన్నప్పుడు ఇప్పుడు రిటర్నింగ్ కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా వాటి భద్రత విషయంలో కానీ, ఇప్పుడు కలెక్టర్లు చూస్తే మాత్రం అందరూ కూడా రిటర్నింగ్ అధికారులుగా ఉన్నారు. జిల్లా ప్రధాన ఎన్నికల అధికారులుగా వాళ్లే ఉన్నారు. మొత్తం ఎక్షల ప్రక్రియ మొత్తం కూడా వాళ్లే నిర్వహిస్తారు. శాంతి భద్రతలకు సంబంధించి ఆ పోలింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలను కానీ, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ భద్రత మొత్తం కూడా ఎస్పీలు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం మీద మాత్రం కొంత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి యనమల కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత టాప్ టు బాటమ్ ఆఫీసర్స్ కానీ మొత్తం ఎంప్లాయీస్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అండర్లోకి వెళ్ళిపోతారు. ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి విశేషాధికారాలు, వాళ్ళకి సంబంధించినటువంటి సమీక్షలు చేసేటువంటి అధికారం మొత్తం కూడా సీఈఓ పరిధిలోనే ఉంటుంది. కానీ చీఫ్ సెక్రటరీకి ఎలాంటి అధికారము సమీక్షల మీద లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 13వ సెక్షన్ సి ప్రకారం ఏదైతే ఉన్న ప్రకారం మొత్తం కూడా వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా అంతా అధికారులు, యంత్రాంగం అంతా కూడా సీఈఓ పరిధిలోకి వస్తుందని చెప్పేసి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 13C సెక్షన్ సి చూపిస్తూ ఉంది. కానీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈ ప్రక్రియలో చీఫ్ సెక్రటరీకి ఎలాంటి సమీక్ష చేసే అధికారం లేదనేది ప్రధానమైనటువంటి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. రాజకీయం దీంతో పాటు ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి కొన్ని నియమావళులు, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఉన్న సమయంలో కోడ్ ఉల్లంఘనలు కానీ ఏవైనా రాజకీయ పార్టీలు చేస్తే ఏ విధమైనటువంటి అభ్యంతరాలని ఈసీ వ్యక్తం చేస్తుందో ఇదే రకమైనటువంటి అభ్యంతరాన్ని కూడా వాళ్లకు కూడా వర్తిస్తాయి అనేటువంటిది ప్రధానంగా యనమల చేస్తున్నటువంటి భావన. దీని మొత్తం మీద కూడా ఇప్పుడు సీఎస్ చేస్తున్నటువంటి ఈ సమీక్ష సమావేశం ఏదందో కొంత ఇది వివాదాస్పదమైందని చెప్పేసి భావించాలి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందనేటువంటిది ప్రధానంగా వాళ్ళు, ఎందుకంటే సీఎస్ కూడా ఈ రకమైనటువంటి సమీక్షలు చేయడానికి అర్హత లేదనేటువంటిది ప్రధానంగా యనమల చేస్తున్నటువంటి ఆరోపణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్.